కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటో డ్రైవర్లు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్కు 5 లక్షల ప్రమాద బీమా, ఆటో స్టాండ్లకు స్థలాలు కేటాయించడంతో పాటు నెలకు 12,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆటో డ్రైవర్లు పోరు బాట పట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, తమ బతుకులు ఆగమయ్యామని ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? అసలు ఈ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం ఎందుకు వచ్చినంటే, హైదరాబాద్ లో ప్రతి ఆటో డ్రైవర్స్ కి 12,000 ఈయనకి ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన బిఫోర్ ఎలక్షన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 12,000 పర్ మంత్ ఇస్తున్నామంటే అది కూడా ఇయ్యలే. తర్వాత 2012 నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా పెరిగేది. ఈరోజు ఆటోమీటర్ అంటే లాస్ట్ టైంలో మినిమం 20 రూపీస్ చేసిన తర్వాత లాస్ట్ 14 ఇయర్స్ అయింది. ఆ 14 ఇయర్స్ నుంచి ₹1 కూడా పెరిగలే. థర్డ్ వన్ ఒకటి, హైదరాబాద్ లో ఆల్రెడీ ఒక ఆటోస్ కి 50,000 ఆటో డిక్లేర్ చేసిన సీఎం. అసలు ఆ ఆటో ఆ స్కీమ్ లేకుంటే స్కాండల్ అయింది. ప్రతి ఆటో డ్రైవర్స్ కి ఈ రోజు వరకు అసలు 20,000 ఆటో ఇచ్చిన 20,000 నుంచి 30,000 ఎలక్ట్రిక్ ఆటో. ఈ ఆటోకి 50,000 ఇచ్చిన తర్వాత ₹1 కూడా టోటలీ ఆ ఆటో రైడ్స్ చూస్తే, ఆ రేట్ చూస్తే 1,40,000 డిస్ట్రిక్ట్ లా. సిటీలో సేమ్ ఆటో రేట్స్ ఏంటంటే 2,80,000. 2,80,000 అంటే ఈ 30,000 రూపీస్ డిఫరెంట్. ఈ 30,000 డిఫరెన్స్ ఎవరు జేబులో పోతుంది? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర పోతారా, సీఎం దగ్గర పోతారా, లేకుంటే ఈ ఏజెంట్స్ దగ్గర పోతారా? అర్థమైతలేదా? ప్రతి మనిషి దగ్గర నుంచి 20,000, 30,000 ఎక్స్ట్రా చార్జ్ చేసిన, అది కూడా ఒక స్కాండల్. సెకండ్ వన్, హైదరాబాద్ సిటీలో ఆల్రెడీ మీరు డిక్లేర్ చేసిన 3 lakhs ఆటో ఎందుకు ఆపిన అంటే, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ అయింది, ఇంకా ఆటో అవసరం లేదా అంటే బ్యాన్ చేసిన. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ నుంచి 3,40,000 ఆటోకి అలౌ చేసిన. ఈ ట్రాఫిక్ పోలీస్ కి అర్థమైతే లేదా, గవర్నమెంట్ కి అర్థమైతే లేదా, ఈ సిస్టమ్ కి అర్థమైతే లేదా? అందుకు నుంచి ఈ రోజు ధర్నాపై మేము వచ్చిన ఆల్రెడీ 1.5 month నుంచి సీఎం నుంచి సిఐ వరకు కంప్లైంట్ ఇచ్చిన. సీఎం నుంచి సిఐ వరకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ లాభం రాలేదు. అందుకు నుంచి ధర్నాపై మేము దిగిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని నమ్మించి మోసం చేసింది. మోసం చేసిన ఆల్రెడీ సీఎం ఏమైనా మాట చెప్పిన తర్వాత ఎవరు ఈ రోజు ఆటో డ్రైవర్ బతికిని చూస్తే ప్రతి 1 month లా 14 ఆటో డ్రైవర్ సూసైడ్ చేసిన. ఈ సూసైడ్ లేదా, ఈ మర్డర్ మీద అసలు యాక్చువల్లీ ఈ సీఎం కి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి కేసు బుక్ చేయాలి, లేక మర్డర్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఎందుకు జరిగిందంటే, ఈ ఆటో డ్రైవర్స్ కి సూసైడ్ ఇట్ ఇస్ ద మర్డర్. తో చూసే ప్రతి న్యూస్ లా, ప్రతి సిస్టమ్ లా చూడండి మీరు, ఆటో డ్రైవర్స్ కి హరాస్మెంట్. ఈ చాలాన్ ఏంది అర్థమైతలేదా? ఇక్కడ నుంచి ఇంటి దగ్గర పోయిన తర్వాత తీసుకోపోయిన 300 రూపీస్, చాలాన్ వచ్చిందా 600. ఏం చేయాలి? అందు గురించి ఈ రోజు దిగి ధర్నాపై దిగిన మేము. ఈ 10-20 days టైం ఇస్తున్నాం గవర్నమెంట్ కి. లేకుంటే ఏమైనా సరే జైలుకు పంపేసినా సరే, ఏమైనా సరే చేయాలి. ఈ ఆటో లేకుంటే మేముండాలి, లేకుంటే ఈ గవర్నమెంట్ ఉండాలి. అది ఆ మాట చూస్తున్నాం. ఈ ఫ్రీ బస్ వల్ల ఆటోల జీవనోపాధి దెబ్బతింది. అసలు ఆటోలు నడవలేని పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అది ఎట్లా చూస్తారు? మేము అసలు యాక్చువల్లీ ఈ సీఎం ఈ రోజు ఏమైనా చూస్తే ఆయనకు బెనిఫిట్ ఏంది అది చూస్తారబ్బా. ఐటీ నుంచి సిటీ వరకు ల్యాండ్ పై అయినా కళ్ళు లేక ఏమైనా చూస్తే మీరు సీఎం జరిగితే ఏమైనా ఉంటే, హైడ్రా వచ్చిన తర్వాత సిటీ ప్రోగ్రామ్ పోయింది. ఆ తర్వాత ఈ రేంజ్ వచ్చిన చూడండి మీరు, ఏమైనా ఓలా ఊబర్ కి ఏ కంట్రోల్ లేదా? ఈ రోజు ఏమైనా ఉంటే సరే, ఏ అంధేర్ నగరి చౌపట్ రాజ్, లేక రెడ్డి రాజ్ అంటే ఈరోజు చూస్తే అంధేర్ నగరి చౌపట్ రాజ్, ఒక ఉర్దూలో ఒక మావేరా ఉండే. ఈ చౌపట్ రాజ్ అంటే ఏమైనా పని లేకుంటే జస్ట్ గవర్నమెంట్ ఎట్లా తినాలి, ఎట్లా పబ్లిక్ కి లాస్ పెట్టాలి, అది ఉంటుంది. ఇంకా ఏం లేదు. ప్రధాన సమస్య ఎట్లా ఎదుర్కొంటారు? ఆటో డ్రైవర్లు ప్రధాన సమస్య ఏంటంటే,
రోజుకి బ్రతకడమే కష్టమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు. ఆటోలు హైదరాబాద్లో ముఖ్యంగా నడవాల్సిన ఆటోలు 1,80,000 నడవాలి ఇప్పుడు వచ్చిన పర్మిట్లతో కలుపుకొని. ఇప్పుడు 6 లక్షల ఆటోలు నడుస్తున్నాయి. రోజుకి ఇంటికి 500, 600 తీసుకోవడమే చాలా కష్టం అయిపోయింది. సిఎన్జి బండ్లు వచ్చినాయి. మా సిఎన్జి బండి నాది. నేను లైన్లో నిలబడితే పొద్దు నుంచి సాయంత్రం వరకు, పొద్దుగాల పోయి లైన్లో పెడితే గ్యాస్ అయిపోయిందంటే మళ్ళీ సాయంత్రమే ఇక మళ్ళీ బండి కొట్టి గ్యాస్ కోవాలి నేను. ఇక సాయంత్రం పోతే 2 గంటలు పడుతుంది. ఆ రోజు గ్యాస్ మర్చిపోవాల్సిందే. ఇంకోటి ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లని మేము అసలు వాళ్ళ ఓకే కానీ ఫ్రీ బస్ వచ్చింది, మీ ఆటోలు నడవడం లేదు, రోడ్డు పైకి వచ్చారు మీరు, మీ బతుకులు ఆగమైపోయాయి. ఫ్రీ బస్ వల్లనే మేము రోడ్డు పైన పడ్డామన్నా. మేము మా డ్రైవర్లు ఆటోలో కూర్చున్న దగ్గర చచ్చిపోతురానా. మొన్న డ్రైవరు ఆటోలో కూర్చున్న దగ్గరనే అట్లనే చనిపోయినానా. దాని గురించి గిట్ట మేము అడుగుతున్నాము. 12,000 ఇస్తా అన్నాడు. 12,000 ఇచ్చినంటే వాళ్ళు ఇడి వరకు రాకపోతుండే, మేము మా బండ్లు మేము నడుపుకుంటుండే. ఆ 12,000 ఇవ్వకనే వాళ్ళందరూ ఇడి వరకు వచ్చి మా పొట్ట కొడుతురు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 60,000 బండ్లు వచ్చి అవి గిట్ట మా పొట్టనే కొడుతున్నాయి. అవి ఇవ్వకుండా అంతో ఇంతో నడుస్తున్నాం మేము. మా బతుకు తెర ఎట్లా అయిపోయిందంటే ఇలా తింటే ఇంకా రేపు తింటామో తినమో అన్న స్టేజ్కి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు మా డ్రైవర్లు ఉన్నారన్న, ఇక్కడ అందరు డ్రైవర్లు ఒక్కొక్కరి 3, 4 కిస్సులు డ్యూలు ఉన్నాయన్న. ఫైనాన్స్ వాడు ఇంటికాడికి వచ్చి లొల్లి వేసిపోతుండు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు గిట్ట చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఛాలెంజ్లు కొడుతున్నారు అనవసరంగా. మళ్ళీ ఆ పరిస్థితి ఎట్లా అన్న? ఛాలెంజ్లు బండి రోడ్డు మీద ఖాళీ ప్యాసింజర్ ఎక్కిస్తే ఫోటో కొట్టి 600 వేస్తుండు. నువ్వు ఇక్కడ పార్కింగ్ చేసిన బండి అని చెప్పి 600 చాలా వేస్తే మేము సంపాదించేది 600 ఆయనకే కడితే ఇంటికేం తీసుకోవాలి, గ్యాస్ ఏం కొట్టించుకోవాలి. ఇప్పుడు కిరా డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు 400 గుత్తానా వాళ్ళది. వాళ్ళు గుత్తాలు ఏం కట్టాలి, లేకపోతే గ్యాస్ ఏం కొట్టించుకోవాలి, ఇంటి కిరాలు ఏం కట్టాలి. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్పై ఆటో డ్రైవర్లు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీలో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ 12,000 ఇవ్వలేదని మండిపడుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని, కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఎక్కువయ్యాయని, ఆ వేధింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.